అదే మనం ఎర్లీగా డెసిషన్ తీసుకుంటే ఒకవేళ నాకు ప్యాషనేట్ ఉంది. ఐదర్ ఇటు నా కెరియర్‌ని మౌల్డ్ చేసుకుంటాను అనే ఉద్దేశంతో గనక ఉన్న వాళ్ళకి పేరెంట్స్ నిజంగా ఎంకరేజ్ చేస్తే అవేర్‌నెస్ అనేది మనం తీసుకురావాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ స్థాయి నుంచి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యారు. హ్మ్. సో, ఈ ప్రిపరేషన్ అయిన తర్వాత డిగ్రీ స్థాయి నుంచి అయిపోవడం వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి? ఎర్లీగా నేను కాంపిటీషన్‌ని సక్సెస్ అవుతానా లేదా అనేది డిగ్రీ కంప్లీట్ అయ్యే టైంకి వాళ్ళకి ఐడియా వచ్చేస్తది. ఓకే. సబ్జెక్ట్ టఫ్‌గా ఉందా? ఈజీగా ఉందా? నేను చదవగలుగుతున్నానా? లేదా? అనేదే వాళ్ళకి గ్రాడ్యుయేషన్‌తో పాటు అర్థమైపోతుంది. సో, బై ద టైమ్ దే కంప్లీట్ దేర్ గ్రాడ్యుయేషన్ హ్మ్. అది ఆర్ట్స్‌లో కావచ్చు, ఎందులో అయినా కావచ్చు. సో, వాళ్ళకొక క్లారిటీతో కెరియర్ బిల్డింగ్ మీద కాన్సంట్రేట్ చేస్తారు. హ్మ్. ఐదర్ ఆర్ట్స్ కాదనుకుంటే ఎంబీఏ సైడ్ వెళ్తారు. లేదా హ్మ్. ఎంఎస్ అబ్రాడ్‌లో చేస్తారు. లేదా స్కిల్స్ నేర్చుకొని వేరియస్ ఆపర్చునిటీస్ సైడ్ వెళ్తారు. లేదా పీహెచ్‌డీ సైడ్ అకాడమిక్ సైడ్ వెళ్ళొచ్చు. ఇవన్నీ మనం ఇది చేసేసి ఇంజినీరింగ్ చేస్తే ఏదో జాబొస్తది. ఓకే. ఇది కాకపోతే అది. ఆ! ఆ! అలాగా ఒక మిస్‌లీడ్ చేసే ధోరణి. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్‌లో ఎక్కువ ఎక్స్‌పర్ట్స్‌ని అడిగి తెలుసుకోవడం కన్నా హ్మ్. పీఆర్‌ఓలని అడిగి తెలుసుకునే ఆచారం ఎక్కువనమాట. రైట్. అవును. సో, హ్మ్. పేరెంట్స్ కెరియర్ గైడ్స్ గాని, కన్సల్టెంట్స్ గాని, ఎక్స్‌పర్ట్స్‌ని గాని అడగడం కన్నా వాళ్ళకి యాక్సెసిబిలిటీలో ఉంటారు. ఈ కార్పొరేట్ అర్థమైంది. ఇన్‌స్టిట్యూట్స్ సంబంధించి హ్మ్. ఆహ్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ అని చెప్పేసి అడ్మిషన్స్ చేస్తుంటారు. హ్మ్. అలాగే వేరియస్ చోట్ల రిసెప్షన్‌లో ఉండే స్టాఫ్ ఉంటారు. వాళ్ళ వరకు కన్సల్ట్ చేసి వాళ్ళేం చెప్తే అదే. హ్మ్. సో, ఈ రైట్. రకమైన ధోరణిని మనం కొంచెం ఆహ్, హ్మ్, పేరెంట్స్‌కి, పిల్లలకి అర్థమయ్యేలాగా ప్రాపర్ గైడెన్స్ అనేది కరెక్ట్‌గా ఉంటే డెఫినిట్‌గా మనం మంచి రిజల్ట్స్ యాహ్! తీసుకురావచ్చు. అర్థమైందండి. సంథింగ్ ఈస్ బెటర్ దాన్ నథింగ్ అంటే ముందు వాళ్ళ బ్రెయిన్‌లో ఆ ఆర్ట్స్ సంబంధించి ఏదో కొంత ఉంటే ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది ఒక క్లారిటీ వస్తది. డైరెక్ట్‌గా జీరో నుంచి స్టార్ట్ చేయమంటే ఆఫ్‌కోర్స్ ఎవరైనా కన్‌ఫ్యూజ్ అవుతారు. మీరు చెప్పదలుచుకుంది అది.